నమస్తే భయ్య. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆల్రెడీ 10 నెలలు దాటి 11వ నెల అయితే వచ్చింది. మరి కూటమి ప్రభుత్వం ఏమో మేము సాధించిన విజయాలు ఈ 11 నెలల్లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదు, మేము అన్ని విజయాలు సాధించాం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతుంది, ఆంధ్రాని అగ్రపదాన్ని నిలబెడుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. మరో పక్కేమో వైసీపీ వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది, చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, అసలు చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, జగన్ వస్తాడని చెప్తున్నారు. మీరేమో అసలు చంద్రబాబు నాయుడు గారు మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలోనే రికార్డు స్థాయి విజయాలు సాధించాడని చెప్పి ఒక ల్యాప్టాప్ కూడా పట్టుకొచ్చేశారు. అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏమన్నా మేలు చేస్తున్నారా, లేదు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు నిజంగానే అసలు ఆయన ఏ హామీని అమలు చేయలేదంటారా? మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన, మీ పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ వాళ్ళు ఏమీ చేయట్లేదు అని ఎందుకు చెప్తారంటే చెప్పనా, గతంలో ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు, ఏమీ చేయలేదు అనుకున్నారు, ఇప్పుడు కూడా అట్లానే అంటున్నారు. వాళ్ళకి పచ్చకమరలోకి లోకంటే పచ్చగా ఉన్నట్టు వాళ్ళకి బేసిక్గా ఏం జరుగుతుందో తెలియదు. ఆ న్యూస్ ఛానల్లో ఆ సాక్షి ఛానల్ ఒకటి పెడతారు, ఆ సాక్షి ఛానల్లో మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకుండా మిగతా చెప్పొద్ది, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళొద్ది తప్ప ఏం ఉపయోగం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మే 5 నుంచి 11 వరకు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఏంటిది అనేది సింపుల్గా ఒక 10 మినిట్స్లో నేను మీకు చెప్తానండి. ఇప్పుడు ఇండియాలో తొలి క్వాంటమ్ వ్యాలీ పార్క్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాల్సిందిగా టీసీఎస్ ఐబిఎం భాగస్వామ్యం చేసుకున్నారు. అంటే ముందు నేను టాపిక్ చెప్పేస్తాను, ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. అలాగే రాయలసీమ రైతుల భవిష్యత్తు మెరుగాలని లక్ష్యంగా అంద్రినివే సుజల స్రవంతి ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన చంద్రబాబు నాయుడు గారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ద్వారా 5,800 కోట్ల పెట్టుబడి, 2,500 ఉద్యోగాలు శ్రీ సిటీలో శంకుస్థాపన చేసిన నారా లోకేష్ గారు. చంద్రన్న దీక్ష, తాగు సాగునీటి సమస్యల పరిరక్షణ లక్ష్యం, రాయలసీమకి కృష్ణమ్మ రక్షణ, సీఎం చంద్రబాబు అఖండ సంకల్పం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 రోజుల్లో 41 కోట్లతో 339 అభివృద్ధి పనులు పూర్తి, 10 నెలల్లో 230 కోట్లు అమలు చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు. అలాగే తిరుపతి ఉండవల్లి ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేష్ గారు. యువత నైపుణ్య కోసం స్క్లిండర్ ఎలక్ట్రానిక్ సంస్థ ఒప్పందం, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ అంచె అవకాశాలు యువతను సిద్ధం చేయడానికి లక్ష్యం. ఐటీ రంగ అవసరాలకు అనుగుణంగా ఒరాకిల్ ఏపీఎస్డీ ఒప్పందం. సచివేట్ నియోజకవర్గం ఉత్తమ కార్యకర్తలతో సమావేశం. ఇది మా పార్టీకి సంబంధించింది అనుకోండి. ఆపరేషన్ సింధూర్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగిందిగా దాని గురించి. వీర జవాన్ మురళీ నాయక్ గారి దాని గురించి. అట్లనే ట్విట్టర్ ద్వారా వచ్చిన ప్రజల వినతులపై వెంటనే స్పందించిన నారా లోకేష్ గారు. ఎగ్జాంపుల్ మేమే, నా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దానికి ఇష్యూ తీసుకొచ్చాము, ఆ ఇష్యూ వెంటనే సాల్వ్ చేశారు, ఎల్ఓసి ఇచ్చి పంపించారు. వితిన్ 1 డేలో 24 అవర్స్లో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇప్పించేటట్టు చూశారు. దేశ సమగ్రతని దెబ్బతీయాలని శత్రు దేశాల కుట్రలతో నేషన్ ఫస్ట్ భావంతో ఎంవైడిపి వందే మాత్రం కార్యక్రమం శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం. పిఠాపురం నియోజకవర్గ అనాథ పిల్లలకి అండగా తన వేతనం ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కరికి 5,000 చొప్పున ఆర్థిక సాయం. ఇవన్నీ చేసుకుంటూ వచ్చారండి. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. డేట్ వైజ్కి వద్దామండి. 5వ తారీఖు 5/5/2025. 1994 నుండి 2018 వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో స్పెషల్ మరియు లిమిటెడ్ రిక్రూట్మెంట్తో కలిపిన మొత్తం 13 డిఎస్సీల ద్వారా 1,80,000 మంది ఉపాధ్యాయులకు నియామకం జరిగింది. 2018 చివరి డిఎస్సీ వేశారు. డిఎస్సీ గురించి ఇది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16,347 ఉపాధ్యాయ వృత్తికి మెగా డిఎస్సీ. కొత్త అభ్యర్థులు అవకాశం కల్పించేందుకు టెక్ట్ నిర్వహించారు. టెక్ట్ అంటే డిఎస్సిలోకి రాయాలంటే టెక్ట్ దాని ద్వారా చేస్తారు. దాని అభ్యర్థి మెరుగైన సున్నిత నవంబర్ 2024 డిఎస్సి సిలబస్ 2024 నవంబర్లోనే డిఎస్సి సిలబస్ షెడ్యూల్ ఇచ్చారు, ఆన్లైన్లో పెట్టారు. అసలు సిలబస్ ఏ క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయని. పాఠశాల ప్రారంభానికి ముందు అంటే స్కూల్ ప్రారంభానికి ముందే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ పూర్తి చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసెంబ్లీ సహా అనేక వేదికల్లో చెప్పారు. ఉపాధ్యాయ ఎంపికలో మరింత సున్నితమైన ప్రాతినిధ్యం వస్తూ ఎస్సీ వర్గీకరణ అమలు చేయబడింది. క్రీడాకారులకు కూడా ప్రోత్సహించేందుకు 2025 ఏప్రిల్ విడుదలైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోటాని 3%కి పెంచారు. అంతకుముందున్న కోటాతో పోల్చుకుంటే ఇప్పుడు కోటాను కూడా ఇంక్రీజ్ చేశారు. స్పోర్ట్స్ కింద స్పోర్ట్స్ ద్వారా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించడానికి దాంట్లో 3%కి తీసుకొచ్చారు. చివరి మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ 20/4/2025 విడుదలై ఏప్రిల్ 20 నుండి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరించబడి పరీక్షలు జూన్ 6న ప్రారంభం అవుతాయి.
అందరి సమాచారం డిఎస్సి పరీక్షలు జూన్ 6 నుండి ప్రారంభమవుతాయని అభ్యర్థులు పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. అంటే డిఎస్సి గురించి, ఇది 5వ తారీఖు మెయిన్ డిఎస్సి గురించి అండి. ఎలక్ట్రానిక్ గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఎలక్ట్రానిక్ నిర్మాణ రంగాల్లో ఇవన్నీ చేసుకుని రాష్ట్రంలో 20 కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలు, 20 చోట్ల అంటే రాష్ట్రంలో 25 పార్లమెంట్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ 20 పార్లమెంట్లో మన శిక్షణా కేంద్రాలు చేస్తున్నాం. మంగళగిరిలో 15 కోట్లతో ఫెడరల్ ఎలక్ట్రానిక్ సెంటర్ ఏర్పాటుకి అంగీకారం. అనంతపురంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఫెడరల్ ఎలక్ట్రానిక్స్ చెప్పారు. అల్లూరు జిల్లాలో ఫెడరల్ ఎలక్ట్రానిక్స్ మోడర్న్ పవర్ ఆప్టిమైజేషన్ పైలట్ ప్రాజెక్టు ఎక్కడ మనం పెట్టిందండి, ఏదో అమరావతిలోనో లేకపోతే చిత్తూరు జిల్లానో కాదండి, అల్లూరి సీతారామరాజు గారి జిల్లాలో పెట్టారండి. మంత్రి నారా లోకేష్ సమీక్షలో ఫెడర్తో ఏపీఎస్సి డిసి అవగాహన ఒప్పందం, అడ్వాన్స్ కోర్సుల శిక్షణ కోసం ఒరాకిల్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం. ఒరాకిల్ ప్లాట్ఫారం ద్వారా 3 ఏళ్ళలో 4 లక్షల మందికి శిక్షణ. మంత్రి నారా లోకేష్ గారి సమీక్షంలో ఒరాకిల్ ఏపీఎస్డి మధ్య ఎంఓయూ జరిగింది. పంట నష్టపోయిన రైతులకి రేపు ఇదేది 5వ తారీఖున రేపు అంటే 6వ తారీఖు లోపల డబ్బులు పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇన్వే అధికారులు 2 రోజులు అప్రమత్తంగా ఉన్నారు. వర్షాలు 2200 హెక్టార్లలో 138 హెక్టార్లు ఉద్యాన పంటలు నష్టం. ఎన్నంటే 2224 హెక్టార్లు 135 హెక్టార్లు ఉద్యాన పంటల నష్టం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం చైతన్యవంతం చేసింది. శిక్షణా కార్యక్రమాల కోసం 4 నాకో సెంటర్లు అమరావతి, కుప్పం, డిజిటల్ కమ్యూనిటీ భవన్గా పిఎం లంక, చిత్తూరు ప్రభుత్వ ఐఐటీలు, అరకు, రాజమండ్రి బాలకులు, నర్సీపట్నం, నూజివీడు, ఒంగోలు బాలురు, ఎస్పేట బాలుకులు, కడప మైనార్టీ, శ్రీశైలం 7 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. దీనికి ఒప్పందం జరిగింది. సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యతలపై చర్యలు అని సస్పెన్షన్ చేయడం జరిగింది 5వ తారీఖున. 6వ తారీఖున ప్రభుత్వం ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ ఎల్జీ కంపెనీతో ఒప్పందం. మరొకటి నోయిడాలో, ఒకటేమో పూణేలో ఉందండి, 2వది నోయిడాలో ఉంది, 3వది భూమి పూజ రేపు 8వ తారీఖున చేసుకున్నామని చెప్పి 6వ తారీఖున ప్రకటించడం జరిగింది. అది ఎక్కడండి, శ్రీ సిటీ నెల్లూరులో శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీతోటి మనం భూమి పూజ చేయడానికి నారా లోకేష్ గారు వెళ్ళారు. ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలు కల్పించడానికి ఉద్దేశంతో ఎల్జీ కంపెనీతోటి మనం, ఎల్జీ అంటే ఎల్జీ పాలిమర్స్ కాదండి, ఎల్జీ అంటే మన ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాష్ క్లీనర్లు ఇలాంటి కంపెనీ తయారు చేసే కంపెనీ అండి ఎల్జీ. లైఫ్ ఈజ్ గుడ్ అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నామండి. రాష్ట్రానికి 2720 కోట్ల ఆదా. ఎట్లా ఆదా చేశారో అని అంటేనండి, లాస్ట్ గవర్నమెంట్లో మన తలతిక్కల జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని తలతిక్కల పనులు చేశారండి. దాని గురించి చెప్తాను. లాస్ట్ దాంతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ మనం ₹5.12 కరెంటు ఒక యూనిట్ కొంటానంటే దానికి ₹4.60 తగ్గించి సేవింగ్స్ పర్ టారిఫ్ 52 పైసలు, దాని ద్వారా 2720 కోట్లు ప్రభుత్వం ఆదా చేసిందండి. జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ప్రభుత్వం 2720 కోట్లు ఆదా చేసిందండి. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో యూనిట్కి ₹5.12 కొనుగోలు చేసిన నవంబర్ 2022లో పీపీలో ఒప్పందం చేసుకోగా నాటి జగన్ ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోవడం వీలు లేకుండా పీపీఎల్లో ఒప్పందం చేసుకున్న ప్రకారం అన్ని పనులు అమలు చేసే హైకోర్టులో చెప్పిన జగన్ ప్రభుత్వం గత జగన్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీఆర్సీ అమలు చేసింది. కూటమి ప్రభుత్వం యూనిట్ ₹5.12 నుంచి ₹4.60 తగ్గించారు. దీనివల్ల రాష్ట్రానికి 2720 కోట్ల ఆదాయం మనం కాపాడాము. అది మనం నష్టాన్ని మనం అంతేకాకుండా ఈ భారం ప్రజల మీద పడకుండా చంద్రబాబు గారు కాపాడు. ఈ 2720 కోట్లు మళ్ళీ ప్రజల మీద పడుద్దని ప్రజల మీద పడకుండా బాబు గారు కాపాడారు. తను ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్న ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు గారు తక్కువ రేటు కొంటున్నారంటూ జగన్ గగ్గోలు పెడుతూ సాక్షిలో ఫేక్ రాతలు యథాస్థితి ఎప్పుడు చూసినా సాక్షిలో ఫేకులు రాస్తారు కాబట్టి అదే రాసుకుంటూ వెళ్ళారు. ఏపీలో బేబీ కిట్లు పథకం. ఏపీలో మళ్ళీ బేబీ కిట్, చిన్నపిల్లలు ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టారో ఆ పిల్లలందరికీ బేబీ కిట్లు. దాంట్లో మొత్తం 11 వస్తువులు ఉంటే ఏపీ బడ్జెట్ నుంచి నిధుల ఏర్పాటు. ఆరోగ్య శాఖకి ప్రతినిధిగా సీఎం చంద్రబాబుని ఆమోదం తెలిపారు. గతంలో బేబీ కిట్లు పథకాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది.
మన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారో బేబీ కిట్లు పథకాన్ని రద్దు చేస్తే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే బేబీ కిట్లు పథకాన్ని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఈ వైసీపీ హామీలో నిలిచిపోయిన బేబీ కిట్లు ధర 11 వస్తువులు పంపిణీ చేయనున్న కూటమి ప్రభుత్వం 2014-19 మధ్యలో అమలు చేసిన పథకాన్ని నిలిపేసిన వైసీపీ ప్రభుత్వం నవజాత శిశువుల కోసం ఆరోగ్యం కోసం 11 వస్తువులతో కూడిన బేబీ కిట్లో దోమతెర, పరుపు, వాటర్ ప్రూఫ్ బెడ్షీటు, వాషబుల్ నాప్కిన్, టవలు, పౌడర్, షాంపూ, ఆయిల్, సోపు, టాయ్. రాష్ట్రంలో సగానికి పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల ద్వారా తల్లులకి బేబీ కిట్లు అందించిన ప్రభుత్వం. నెల్లూరులో తృప్తి క్యాంటీన్. ఇదేంటంటే తృప్తి క్యాంటీన్ ఏంటంటే మహిళల్ని ఏదైతే వాళ్ళని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడం ద్వారా ఈ తృప్తి క్యాంటీన్ అనేది మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ఫస్ట్ క్యాంటీన్ అనేది మొదలైందండి. దీనివల్ల ఏంటంటే తక్కువ రేటుకి టిఫిను, అల్పాహారము, భోజనాలు అవన్నీ దొరికే విధంగా ఈ క్యాంటీన్ని చేశారండి. మహిళా పారిశ్రామిక తీర్చిదిద్దడంగా మరో అడుగు ఇది వేసింది. ఇది 6వ తారీఖు వరకు అండి. 7వ తారీఖులో రాష్ట్రంలో 23 ప్రధాన ఆలయాలు ఉండగా వాటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా, తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాలు మాత్రం నిత్యాన్నదానం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇంకో 16 ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభించడానికి అన్ని పనులు చేపట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ గుళ్ళు అంటేనండి ఒక్క నిమిషం చెప్తాను. అది కూడా శ్రీకాకుళం జిల్లాలో అరసివల్లి ఆలయం, విశాఖపట్నంలో కనకమాలక్ష్మి అమ్మవారు గుడి, కాకినాడ జిల్లా తునివద్దులను లోహాల్లో ఉన్న తలుపులమ్మ అమ్మవారు, కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి, ఎన్టీఆర్ జిల్లా పనుగంచుప్రోలు తిరుపతి అమ్మవారు, కృష్ణా జిల్లా మోపుదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గుంటూరు జిల్లా పెద్దకాకని మల్లేశ్వర స్వామి, నెల్లూరు జిల్లా పెంచులకొండ లక్ష్మీ నరసింహస్వామి, మాలకొండ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, కర్నూలు జిల్లాలో ఉరకొండ ఈరన్న స్వామి టెంపుల్, నంద్యాల జిల్లాలోని మహానందేశ్వర స్వామి, రంగాపురంలో మొదలెట్టి నరసింహస్వామి, అనంతపురం జిల్లాలో కాణిపారం నెట్టుగంట ఆంజనేయ స్వామి, శ్రీ సత్యసాయి జిల్లాలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి, చిత్తూరు జిల్లాలో బోయికొండ గంగమ్మ ఆలయంలో ఈ నిత్య అన్నదానం ఏదైతే మనకి ఇప్పటిదాకా 7 ఉన్నాయో ఆ 7 కాకుండా ఈ 16 మొత్తం 23 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానం జరిగేటట్టుగా ప్రభుత్వం చూస్తుందండి. ప్లస్ అన్ని ఆలయాల్లో నోటిఫైడ్ ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టేటట్టుగా కూడా జీవో తీసుకొచ్చిందండి. దేవాదాయ శాఖలో 137 ఉద్యోగుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం. డిప్యూటీ కమిషనర్గా సహా గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఈడీ పోస్టులకు ఖాళీలు. మరో 200 వేదిక సిబ్బంది కొలువులు నియామకాలకు అంగీకారం. కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు. 23 ప్రధాన ఆలయాలకి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి. ఆగమ శాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా కార్యక్రమాలు చేపట్టాలి. దేవాలయ భూముల్లో శాకాహార హోటళ్లకు మాత్రం అనుమతి. దేవాదాయ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది క్లియర్గా ఏంటంటే అన్నమతస్తులకు ఇవ్వకుండా ఓన్లీ శాకాహారం ఫుడ్ ఉండేటట్టుగా ఓన్లీ హిందువులకే ఇచ్చేటట్టుగా ఈ హోటల్స్ అన్నీ ప్రిపేర్ చేశారండి. రేషన్ కార్డులు ఇచ్చారు. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు అంటే ఆ రోజు దాని ప్రకారం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పి నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు. దాంట్లో యాడింగ్ అంటే ఇప్పుడు మీరు రేషన్ కార్డు తీసుకున్న తర్వాత మీకు బాబో పాప పుడితే ఆ యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆ పాత రేషన్ కార్డులో నుంచి ఇచ్చేసుకోవచ్చు. చనిపోయిన వాళ్ళు డిలీట్ చేసుకోవచ్చు. అట్లాగా యాడింగ్, డిలీషన్, న్యూ రేషన్ కార్డులు 3 రేషన్ కార్డులకు ఇవ్వడానికి ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అంగీకారం చేసిందండి. దాంతోపాటు అమరావతిలో స్థలాలు కేటాయింపు చేసిందండి. అదే రోజు లా యూనివర్సిటీకి 55 ఎకరాలు, కాంటమ్ వ్యాలీకి 50 ఎకరాలు, మెడికల్ కాలేజీ హాస్పిటల్ బై బసవ తారకమ్మ ఇండో అమెరికన్ హాస్పిటల్కి 6 ఎకరాలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి 78 సెంట్లు, ఇండియన్ రెడ్ క్రాస్ యూనిట్కి 78 సెంట్లు, కోస్టల్ బ్యాంక్కి 40 సెంట్లు, ఐఆర్సిటీసీ ఓట్లకి 40 సెంట్లు అట్లాగే ఇచ్చిందండి. 8వ తారీఖున శ్రీ సిటీలో మన ఏదైతే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళది భూమి పూజ నారా లోకేష్ గారు చేశారు 8వ తారీఖున. అలాగే 9వ తారీఖున యంత్రినివాస్ సుజల సమంతి ప్రాజెక్టు పరుగులు పట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు శాస్త్రస్థాయిలో కంటే కింద వరకు వెళ్ళి అక్కడ ప్రాజెక్టులో పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేది దాని గురించి. అట్లానే కృష్ణానది నీళ్లు రాయలసీమకు తీసుకెళ్ళి రాయలసీమలో అంతా సస్యశ్యామలం చేయడానికి కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంద్రినివా సుజల శ్రావంతి ప్రాజెక్టుని వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చారండి. అక్కడ 10వ తారీఖున మరో జగన్ బాధితుడు
ఇదేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి 10వ తారీఖున దాంట్లో జగన్ బాధితుడు ఏంటంటే సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఏపీ హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించిన ఏపీ డిప్యూటీ కలెక్టర్ మోహన్ రావు ఎంఆర్ఓ డిమోట్ చేస్తూ జస్టిస్ బిఆర్ గోవయ్య ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే ఇది ఒక గవర్నమెంట్ అధికారిని పై లెవెల్ నుంచి కింద వరకు చేశారు. అది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యాల మూలంగా, ఆయన చేసిన తప్పుల మూలంగా ఆయన ఎవరైనా ప్రమోట్ అవ్వాలని చూస్తారు, కానీ ఈయన మూలంగా జగన్మోహన్ రెడ్డి మూలంగా డిమోట్ అయ్యారు. దాని తర్వాత 11వ తారీఖు ప్రెస్ రిలీజు. అదే 10వ తారీఖున దేశ రక్షణలో సత్యసాయి జిల్లా పెనుగొండ శాసనసభ నియోజకవర్గం గోరెంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలు అనిపించిన అమరవీరుడు మురళీ నాయక్కి నివాళి. ఆయనకి నివాళితో పాటు 5 ఎకరాల భూమి, ఇల్లు నిర్మించడానికి 300 గజాల స్థలము, మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం, మురళీ నాయక్ మెమోరియల్తో పాటు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు. ఆ ఊరికి ఏదైతే ఆయన పేరు ఉందో ఆ ఊరు ఉన్నారో ఆ ఊరికి మురళీ నాయక్ పేరు మారుస్తామని చెప్పారు. అలాగే అది అక్కడికి 11వ తారీఖు అయిందండి. 11వ తారీఖు గత 5 ఏళ్ళ జగన్ పాలనలో పేదలకి నాసిరకం జే బ్రాండ్స్ బలి తీసుకున్నాయి. అంటే జగన్కేమో డబ్బులు, ప్రజలకేమో జబ్బులు అన్నట్టుగా 2019 నుంచి 2024 దాకా జే బ్రాండ్లు అమ్మి ప్రజలు ఎవరైతే మద్యం తాగారో వాళ్ళ ప్రాణాల మీద చలగాటం ఆడారు. 2019-24 మధ్య ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. లివర్ సంబంధిత రోగులు 2019-24 మధ్యలో 200% పెరిగారు. న్యూరాలజికల్ మెదడు సంబంధిత సమస్యలు 2019-2024 మధ్య 920% పెరిగారు. కిడ్నీ సమస్యలు 2019-24 మధ్య 54% పెరిగారండి. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే జే బ్యాచ్ ఎందుకు గగ్గోలు పెడుతుంది, జగన్ బ్యాచ్ ఎందుకు గగ్గోలు పెడుతుందంటే ఇదంతా చీప్ లిక్కర్ కన్నా దారుణం అండి. చెత్త బ్రాండ్లు ఇవన్నీ అమ్మి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా జగన్మోహన్ రెడ్డి అంటుకో దొబ్బేశారు. దాంట్లో చాలామంది రెడ్లు కానీ ఏదైనా కానీ ధనంజయ రెడ్డి ఈయన ఎవరండి, సాక్షి పేపర్లో రిపోర్టర్ ఏదో ఉద్యోగం అలాంటి వాళ్ళు అందరినీ పెట్టుకుని జే బ్రాండ్లు పెట్టుకుని నాసిరకం అన్నీ అమ్మారు. దాంతోపాటు ఇప్పుడు కాశ్మీర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ఇంకెక్కడైనా అక్కడ యుద్ధం వాతావరణంలో చదువుకున్న తెలుగు విద్యార్థులు చిక్కుకుంటే వాళ్ళందరినీ ఆంధ్రభవన్ తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫుడ్, వాళ్ళు ఎక్కడికైనా లేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తానంటే వాళ్ళకి వసతి ఏర్పాట్లు, లేదు ఇక్కడ యుద్ధం అయిపోయిన తర్వాత వెళ్తామంటే ఆంధ్రభవన్లో ఉండడానికి ఏర్పాట్లు, వాళ్ళకి ఫుడ్డు, ఇంకెక్కడైనా ఏంటి అనేది కూడా ఆంధ్రభవన్లో ఏర్పాటు చేశారండి. అవి ఏంటి అనేది చెప్పమంటే అది కూడా చెప్తాం. వద్దులేండి, అది చాలా పెద్దది ఉంది. దాంతోపాటు నిన్న కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు 22 పదవులు ప్రకటించాయండి. సో దాంతోపాటు ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మనకి 12వ తారీఖున ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సంస్థతోటి కేంద్ర ప్రభుత్వం సంస్థతోటి అటు రాపోతుంది. ఇది వచ్చే వారం దాంట్లో అప్డేట్లో చెప్తాను నేను మీకు. సో ఈ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఇన్ని పనులు జరిగినాయి. క్యాబినెట్ మీటింగ్ జరిగినాయి, ఒక్కొక్క దాని మీద సమీక్షలు జరిగినాయి. ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ వైజాగ్ వెళ్ళి సింహాచలం గోడ కూలిన దాంట్లో చనిపోయిన దానికి అడావిడి చేశారో వాళ్ళకి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో దేవాదాయ, దాని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్లో ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇట్లాగా ప్రభుత్వం చర్యలు అనేది తీసుకుంది, వాళ్ళ మీద వెంబటే చర్యలు తీసుకుంది. రేషన్ కార్డులు ఇచ్చింది, ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చింది, భారతదేశంలో ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ తీసుకొచ్చింది. దీని మూలంగా ఏంటంటే లోకేష్ గారి పాదయాత్రలో ఎన్నైతే ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారో దానికి అనుగుణంగా ప్రతి నెల ఏదో ఒకటి ప్రైవేట్ సెక్టర్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి చేస్తున్నారండి.